డివైడ్ చేసుకోక్కర్లేదు. ఇక్కడ ప్రైమరీ మెథడ్స్, సెకండరీ మెథడ్స్ అని డివైడ్ చేసి ఉన్నాయి. యూ కెన్ ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ డివైడెడ్, బట్ యూ కెన్ క్లబ్ ఇట్ అండ్ రైట్, బట్ యూ రిమెంబర్ ఇన్ ఏ ఫ్లో. అంటే ఒక ప్రాసెస్లో, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో గుర్తుంచుకున్నాం అనుకోండి, ఒక క్లారిటీ ఉంటుంది అన్ని మిక్స్ చేసుకోకుండా. సో సేఫ్ గార్డ్, మిషన్ గార్డింగ్ చేసేటప్పుడు నార్మల్గా మనం వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్ గార్డ్స్ అనుకున్నాం, ఫియట్ అనుకున్నాం, ఫిక్స్డ్, ఇంటర్లాక్, ఏ అంటే ఆటోమేటిక్ అండ్ ట్రిప్. ఓకే, ఇవి ఫండా అనమాట. ఇవి ఎక్కడికి వెళ్ళినా వీటిలోనే ఉంటుంది, కానీ దేర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దీంట్లో, సబ్ టైప్స్ అవి. సో ప్రైమరీ మెథడ్స్ లో ఏంటి ఉన్నాయి, ఒక మిషన్ ని గార్డ్ చేయాలంటే మెథడ్స్ ఏమున్నాయి, ప్రైమరీ మెథడ్స్ లో గార్డ్స్, డివైజెస్ ఉన్నాయి. ఓకే, ప్రైమరీ మెథడ్ లో ఏముంది, గార్డ్స్ ఉన్నాయి, డివైజెస్ ఉన్నాయి. తర్వాత ఏముంది, ఎన్ష్యూర్ ఎంప్లాయీ ప్రొటెక్షన్, పీపీ ఉంది, డిజైన్, కన్స్ట్రక్షన్, ఇన్స్టాల్, యూజ్, మెయింటైన్ గుడ్ ఆపరేటింగ్ కండిషన్, ఎన్ష్యూర్ ఎంప్లాయీ ప్రొటెక్షన్. ఇదంతా ఎప్పుడు లాస్ట్ లో వస్తుంది అనమాట. మన హైరార్కీ ఆఫ్ కంట్రోల్స్ లో ఎప్పుడు పీపీ అనేది లాస్ట్ లో వస్తుంది. ఫైన్. సో కమింగ్ టు ద గార్డ్స్ అండ్ డివైజెస్, దీస్ ఆర్ ప్రైమరీ మెథడ్స్. ప్రైమరీ మెథడ్స్ ఏమున్నాయి, గార్డ్స్, డివైజెస్. ఇవి సెకండరీ మెథడ్స్. ఫస్ట్ ఇలా అనుకోండి, what are types of safeguarding is classified into primary methods and secondary methods. In primary methods there are guards and devices. Okay, in secondary methods there are probe detection and safety edge devices, awareness devices, safeguarding methods, safe distancing, safe holding, safe opening. ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్, సేఫ్ వర్క్ ప్రొసీజర్స్ అండ్ కాంప్లిమెంటరీ ఎక్విప్మెంట్. ఫైన్. సో మనం ఫస్ట్ గార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎక్కడ ఉన్నాయి గార్డ్స్ డివైజెస్? మనం ఎక్కడ చూసాం, ప్రైమరీ మెథడ్స్ ఆఫ్ సేఫ్ గార్డింగ్. మనం ఇవన్నీ దేని గురించి చూస్తాం, హౌ టు సేఫ్ గార్డ్ ఏ మిషనరీ. టు సేఫ్ గార్డ్ ఏ మిషనరీ, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మెథడ్స్? ఓకే, ఫస్ట్ వన్ ప్రైమరీ, సెకండరీ. ఇన్ ప్రైమరీ వీ హ్యావ్ గార్డ్స్ అండ్ డివైజెస్. ఎందుకు గార్డ్స్, డివైజెస్ ప్రైమరీ మెథడ్ లో పెట్టారు, వై నాట్ ఇన్ సెకండరీ? బికాస్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు గివ్ మోర్ అటెన్షన్. దేనికైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో, ఓకే, దాన్ని మనం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటాం. అందుకే ప్రైమరీ మెథడ్స్ లో గార్డ్స్ అండ్ డివైజెస్ అనేవి పెట్టడం జరిగింది. సో preferable to other control methods, providing physical barriers that prevent contact with danger machine parts. So 4 general types. ఏంటి, ఫిక్స్డ్, ఇంటర్లాక్డ్, సెల్ఫ్ అడ్జస్టబుల్ అండ్ సెల్ఫ్ అడ్జస్టింగ్. ఓకే, సో యూ కెన్ ఆల్సో యాడ్ ట్రిప్. ఓకే, ట్రిప్ గార్డ్. ట్రిప్ అంటే ఏం లేదు, ఒకవేళ మనకి ఏదైనా బియాండ్ దట్ లిమిట్ మన చేతులు కానీ ఏమైనా వెళ్తున్నాయంటే ఆ గార్డ్ సడన్ గా పడిపోతుంది. ఓకే, సో ఫిక్స్డ్ గార్డ్, ఇంటర్లాక్డ్ గార్డ్, అడ్జస్టబుల్ గార్డ్ అండ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ గార్డ్. సో ఫిక్స్డ్ గార్డ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. ఫిక్స్డ్ గార్డ్ అంటే ఏంటి, a guard which cannot be removed, it will be always fixed. దాన్ని మనం ఓపెన్ చేయడానికి కావదు, పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇంటర్లాక్డ్ గార్డ్స్ shuts off or disengages power, stops moving parts and prevents starting of machine when the guard is open. అంటే ఏంటి, ఏదైనా ఆ గార్డ్ కంప్లీట్ గా క్లోజ్ అయితే కానీ, ఇంటర్లాక్ అయితే కానీ పవర్ సప్లై రాదు. అది ఓపెన్ లో ఉన్నప్పుడు ఆ మిషన్ తిరగదు. The mission will not revolve or rotate when the guard is in open condition. Interlocked guard. Okay. See, many electrical, mechanical, hydraulic and pneumatic or combination. ఏముండొచ్చు, ఎలక్ట్రికల్ గార్డ్ ఉండొచ్చు, మెకానికల్ గార్డ్ అయ్యి ఉండొచ్చు. ఎలక్ట్రికల్ అంటే ఓన్లీ పవర్ సప్లై రాకుండా ఆపచ్చు. మెకానికల్ అంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా వించెస్ కానీ ఏమైనా క్లోజ్ అయితే కానీ, నార్మల్గా ఎలా ఉంటుందంటే ఒక మిషన్ కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ లేట్ మిషన్స్ చూస్తుంటే అడ్వాన్స్డ్ కాదు, కొన్ని పాతవి అయితే కంప్లీట్ గా ఓపెన్ లో ఉంటాయి. అవి కాకుండా ఏదైతే కేసింగ్ లో ఉంటుందో అది చూసుంటే ఎప్పుడైతే ఆ డోర్ కంప్లీట్ గా క్లోజ్ అవుతుందో అప్పుడే హైడ్రోలిక్స్ కానీ ఈ పవర్, లోపల పవర్ కానీ ఏదైనా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇట్ ఆల్సో రిప్రజెంట్స్ ఇంటర్లాక్ గార్డ్. అడ్జస్టబుల్ గార్డ్. అడ్జస్టబుల్ గార్డ్స్ అంటే ఏంటి, shuts off or disengages power, stops moving parts, prevents starting of machine when the guard is open.
ఓపెన్ లో ఉన్నప్పుడు మిషన్ స్టార్ట్ అవ్వదు. నార్మల్ గా ఇన్ స్పెసిఫిక్ ఇది ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇది చూసారు కదా, ఇక్కడ ఒక మిషన్ కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్, అదేంటండి? కట్టర్. ఆ కిందన గార్డ్ చూసారా? ఎప్పుడైతే మనం వుడెన్ మీద పెట్టామో అది అలా వెనక్కి వెళ్తుంది, మళ్ళీ తీసినప్పుడు అలా మళ్ళీ క్లోజ్ అవుతుంది. దట్ ఈస్ that is self adjustable guard. Okay, that comes under self adjustable guard. Adjustable guard in the sense మనకి కావాల్సిన పొజిషన్ లో ఆ గార్డ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేత్ మిషన్ ఉందండి. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు కట్ ఏ 70 సమ్ లైక్ 10 meters థిక్నెస్ ఒక 4 mm థిక్నెస్ ప్లేట్ కట్ చేద్దాం అనుకుంటున్నాం. So we can adjust the guard in such a way that, okay, the machine will allow 4 mm thickness plate to pass through it. ఆ పైన ఏదైతే స్పేస్ ఉందో it can be adjusted. అర్థమైంది కదా అందరికి? దిస్ ఈజ్ అడ్జస్టబుల్ గార్డ్. ఓకే, ఫైన్. ఒకవేళ దానికన్నా పైకి వెళ్ళింది అంటే, లేకపోతే దానికన్నా పైకి ఆ గాడికి టచ్ అయింది అంటే ఆ మెటీరియల్, అది ఆగిపోతుంది, ఆ మిషన్ ఆగిపోతుంది. ఇన్ దట్ వే ద అడ్జస్టబుల్ గార్డ్ ఈస్ కెప్ట్. ఫైన్. సో ఇది సెల్ఫ్ అడ్జస్టబుల్ గార్డ్స్ అంటే ఇక్కడ చూడండి, ఈ స్టిక్ లోపలికి వెళ్తున్నప్పుడు కట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీస్తే అది అడ్జస్ట్ అయిపోతుంది. సేమ్ లైక్ దీనిలాగా అనమాట. మీ రైట్ సైడ్ చిన్న కట్టర్ ఉంది కదా, మార్బుల్ కదా, వుడ్ కట్టర్ కూడా ఇది మిషన్. సో దీనికి కిందన ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ అలా పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. దట్ ఈస్ సెల్ఫ్ అడ్జస్టబుల్ గార్డ్. టైప్స్ ఆఫ్ గార్డ్స్ లో మనం ఏం చూస్తాం చూడండి. టైప్స్ ఆఫ్ గార్డ్స్, సేఫ్ గార్డింగ్ మిషన్ ప్రైమరీ మెథడ్స్ లో ఏం చూస్తాం మనం? గార్డ్స్ లో ఏమున్నాయి? ఫిక్స్డ్, ఇంటర్లాక్డ్, ఆటోమేటిక్ అండ్ సెల్ఫ్ అడ్జస్టబుల్. ఫైన్. డివైజెస్ లోకి వస్తాం. ఇప్పుడు డివైజెస్. So controls or attachments that prevent inadequate access by employees or hazardous mission areas. Devices అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక మిషనరీ ఉందనుకోండి, ఆ మిషనరీకి ఒక పర్సన్ కానీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక సేఫ్టీ స్టాండర్డ్స్ ఒక డివైజెస్ తో ఎలాగా ప్రెజెంట్ చేస్తామో, ఏదైతే డివైజెస్ ఆ సేఫ్టీ ఆఫ్ ద మిషనరీకి యూజ్ అవుతాయో, దోస్ ఆల్ కమ్స్ అండర్ devices in mission guarding. Okay, so coming to the devices, presence sensing అంటే ఏంటండి? మన ఏదైతే ఆబ్జెక్ట్ కానీ లేకపోతే మన హ్యాండ్ కానీ ఏదైనా ప్రెజెన్స్ ఉందనుకోండి, ఎనీథింగ్, ఇట్ కెన్ బి అవర్ హ్యాండ్ ఆర్ ఎనీథింగ్, దట్ కమ్స్ అండర్ presence sensing. if it has senses some object in between that. So presence sensing లో ఏముంది? ఫోటో ఎలక్ట్రిక్, రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రోమెకానికల్. Photoelectric అంటే ఏంటి? The presence sensing which uses the photoelectric rays అంటే IR ray, photoelectric rays. The presence sensing which uses radio frequency waves comes under radio frequency presence sensing. Electromechanical waves. Fine. Electromechanical అంటే it comes and it is a combination of electrical and mechanical devices. అంటే ఒక ఎలక్ట్రికల్ డివైజెస్ లో ప్రెజెన్స్ సెన్స్ చేసి ఆ ఇన్పుట్ వేరే మెకానికల్ డివైస్ కి వెళ్ళి అది షట్ డౌన్ అయిపోయిందంటే ఇట్ కమ్స్ అండర్ ఎలక్ట్రోమెకానికల్ సెన్సింగ్. పుల్ బ్యాక్, రిస్ట్రైట్, ఇవన్నీ మనం చూస్తాం. సేఫ్టీ ట్రిప్ కంట్రోల్స్, టూ హ్యాండ్ ట్రిప్ గేట్. ఓకే, ఇవన్నీ డివైజెస్. ఏం డివైజెస్ అండి ఇది? ఈ డివైజెస్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ సేఫ్ గార్డ్ ఆఫ్ మిషనరీ, which are helpful for the employees to be protected from machinery. మనం నిన్న ఒక సెన్సింగ్ డివైజెస్ గురించి డిస్కస్ చేసాం. అప్పుడు ఏం చేసాం మనం? ఎప్పుడైతే మనకి క్రెయిన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు యాంటీ కొలిజన్ సెన్సర్స్ ఉంటాయి. అది అక్కడ ఒక 6 meters డిస్టెన్స్ లో ఎవరైనా పర్సన్ ఉంటే దాన్ని యాంటీ కొలిజన్ సెన్సర్ అది అతన్ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ గా ఆగిపోతుంది అని చెప్పుకున్నాం కదా. దట్ ఆల్సో కమ్స్ అండర్ ప్రెజెన్స్ సెన్సింగ్ డివైజెస్. ఇవి చూడండి, ఫోటో ఎలక్ట్రిక్, రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రోమెకానికల్. ఫోటో ఎలక్ట్రిక్ రేస్ ఫస్ట్ పిక్చర్ పైన రైట్ సైడ్ కార్నర్. ఈ ఫోటో ఎలక్ట్రిక్ రేస్ ఎందుకు ఉంటాయంటే,
మిషన్ ఆపరేట్ అయినప్పుడు ఈ రేస్ ఆన్ అయి ఉంటే ఇన్విజిబుల్ గా ఉంటాయి, మనకు కనిపించవు. ఒకవేళ ఎవరైనా ఇఫ్ దే ట్రై టు పాస్ దే హ్యాండ్ ఆర్ ఎనీథింగ్, ద రే కట్ అవుతుంది. రే కట్ అవ్వగానే ఆ మిషన్ ఆగిపోద్ది. ఓకే, ఇఫ్ ఏ రే interrupts, if something object interrupts the ray, the mission automatically stops. Which uses photoelectric. Here it is using radio frequency. Okay, depending upon the size and shape or requirements, ఆ photoelectric to radio frequency అని వాడతారు. ఎందుకు ఇక్కడ కింద మిషన్లలో photoelectric వాడకూడదు అంటే, రేడియో ఫ్రీక్వెన్సీకి బ్యాండ్ విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. బ్యాండ్ విడ్త్ అంటే లాంగ్ మిషనరీస్ ఉన్నప్పుడు అది వాడతారు. షార్ట్ డిస్టెన్సెస్ ఉన్నాయి, షార్ట్ స్పేసెస్ ఉన్నాయి అంటే ఫోటోఎలక్ట్రిక్ వాడతారు. ఓకే, ఎలక్ట్రోమెకానికల్ చెప్పాను కదా. ఎలక్ట్రోమెకానికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇప్పుడు అడ్వాన్స్డ్ కార్స్ లో మోర్ చాట్స్. ఓకే ఓకే ఫైన్, సి fine, I'll definitely speak in Hindi also. Fine. So here what happens here? Electromechanical means here last one you can see normally best example of electromechanical is sometimes in advanced cars and all, if you raise the window, okay, what happens? The window is getting raised. If some child hand or anything object is stuck between the window or the glass which is coming top, it will automatically come down. That comes under electromechanical. The pressure will be sensing by the window. It will sense the window that some pressure is going on. It will activate the sensor and it will rotate the windows motor in a reverse direction. Okay, in cars you can see electromechanical, or in some cases where persons are not allowed, fine, if he is between that equipment, we can also take this electromechanical presence sensing device, okay, into consideration. Hello, fine. Here we have pull back devices. Pull back devices ఇక్కడ ఏం చూస్తున్నారండి? क्या दिख रहा है यहाँ? वो आदमी उधर काम कर रहे हैं, उसका हाथ का पीछे क्या है? उधर रोप्स था. वो रोप्स क्या करेगा उसको? वो जो काम करेगा वो उसका अंदर नहीं जाएगा उसका हाथ, ठीक है, उधर भी रहेगा. वो अंदर जाए तो वो मिशन रुकेगा, ठीक है. क्या होगा? वो केबल का सेंसर है, केबल का सेंसर रहेगा, उसका हाथ उसका वो लेवल से अंदर जाए तो वो మిషన్ रुकेगा, ठीक है. సో ఇక్కడ ఏం చేస్తుందండి, ఈ కేబుల్ కన్నా ముందుకి కానీ వెళ్ళిందంటే హ్యాండ్ ఖచ్చితంగా అది ఆగిపోతుంది. ఇఫ్ ఏ హ్యాండ్ ఈస్ గోయింగ్, ఇఫ్ ఈస్ ట్రైయింగ్ టు పుల్ హిస్ హ్యాండ్ మోర్ ఫర్దర్, ఓకే ఫైన్, or mission will stop. The device will not allow him to keep his hand further. It will automatically pull the hands back. वो क्या करेगा? उसको हाथ पीछे खींचेगा, वो अंदर नहीं जाएगा. वो हाथ क्या होगा, इसलिए वो सेफ जगह से उसका हाथ रखेगा, ठीक है. Automatically withdraws hand from the point of operation when slide my hand begin to descend. Okay, these are pullback devices. See, pullback. ఇక్కడ అన్సేఫ్ కండిషన్, ఇది సేఫ్ కండిషన్. డై క్లోజ్. ఇప్పుడు చూడండి, డై క్లోజ్. ఇప్పుడు డైలో పెట్టాడు, वो अंदर रखा वो ऑब्जेक्ट, यहाँ क्या किया था, वो क्लोज करने का, वो क्लोज होने का समय वो बैक पुल किया था. Fine. Point of operation exposed. Pullback devices attached and properly adjusted. Hands withdrawn from the point of operation by pullback device. అంటే ఏంటది? ఇట్ విల్ బి లైక్ ఏ స్ప్రింగ్ అనమాట, ఎలాస్టిసిటీ ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ కంప్లీట్లీ హిస్ హ్యాండ్స్ విల్ బి అవే ఫ్రమ్ ద. ఇవి ఒకప్పుడు డివైజెస్ అండి, ఇప్పుడు దీంట్లో కూడా రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఇవి ఇప్పుడు ఏం వాడట్లేదు. ఒకప్పుడు యాక్చువల్గా సేఫ్టీ, లైక్ హౌ ద సేఫ్టీ గాట్ డెవలప్, చాలా when there is an increase in the industrialization, lot of people
are getting injuries. Lot of people got amputations. Lot of people lost their lives. So by keeping all of them into consideration, the safety standards, by learning different uh, unsafe conditions, accidents, the safety has developed. So ఇవన్నీ ఒకప్పుడు అనమాట. So there are very rare companies which uses such kind of devices. See, these are restraint devices. Restraint devices की pull back devices के difference చెప్పగలరా ఎవరైనా? क्या है फर्क? वो इसमें और इसमें फर्क क्या है? ये restraint devices और pull back devices का फर्क क्या है? ఎవరైనా చెప్పగలరా? So this is like restraint devices are something which will not allow these are not pullbacks. This will allow the operation and this will allow the hands to be in a safe area. The length will be fixed. Okay. ये क्या करेगा? restraint devices का मतलब क्या है? वो rope है ना, उसका length fixed था, वो हाथ नहीं अंदर जाएगा. ठीक है, वो देख रहे हैं ना, वो हाथ रखा, उधर रुकेगा हाथ. ठीक है, और क्या कर so what happens when there is a restraint device? It will not allow the persons to go. It will have the limited access. Fine. No extending retracting action involves. Hand fitting tools may be necessary. Okay, using cable straps attached to operator. Please tell me, sir. सर इसमें भी सर धोखा हो सकता ना, if person will not wear properly, it may get his hand is stuck in between. That's what I'm saying, sir. The hand will not move further than the safe place. He cannot move the hand further than the safe place. That's what, sir. It's a very good question. For example, if a mission is 5 meters in depth, okay, the rope will be only 3 meters. If the machinery is getting activated, the machinery part, revolving part is at 5 meters, okay, the rope length will be only 3 meters. Understood, sir? Sir, it depends on also the person's operator's height and his hand heights. Yes, that's what that is the reason. The above you can see the structure which is adjustable. Okay. Adjustable. If the operator height is less, he will be provided with a rope which is safe to his height and to his width of the hands. Okay, sir. Fine. Very good question. So restraint devices. So safety trip controls. What is safety trip controls? Devices the mission in emergency situations. So up conveyors. Have you people saw conveyors? Conveyors అంటే ఒక కన్వేయర్ బెల్ట్స్ ఉంటాయి కదా. సేఫ్టీ ట్రిప్ డివైసెస్ అంటే రైట్ సైడ్ పోండి, రైట్ సైడ్ ఒక చిన్న రోప్ లా చూస్తున్నారు కదా రైట్ సైడ్. యాక్చువల్ గా పైన ఇవన్నీ ఏంటి, మన బోర్డ్స్ ప్లేట్స్ క్రష్ చేస్తారు అన్నమాట. అంటే లేకపోతే షీట్ బెండింగ్ చేసే మిషన్స్, రోలింగ్ మిషన్స్ లోకి వస్తాయి. సో ఒక ఎడ్జ్ లో ఉన్నది అనుకో, ఎవరైనా పర్సన్ స్టక్ అయ్యారు అనుకోండి. Okay, if a person got stuck somewhere at the edge, so you cannot just run till that ending point. So there is a pull cord. Safety trip controls. If you pull that, the safety control, it is a kind of emergency stop. The mission will stop. Okay, safety trip controls. ఏంటంటే సేఫ్టీ ట్రిప్ కంట్రోల్స్, ప్రెజర్ సెన్సిటివ్ బాల్స్, సేఫ్టీ ట్రైపాడ్, సేఫ్టీ ట్రిప్ వైర్. Okay, these are the example. Pressure sensitive bars ante enti? For example, if a 2 rolling missions are there, okay, if we are keeping some plates, thin plate into that rolling mission, if a man's hand or if a worker's hand goes into it, the change in the pressure, okay, it will sense the change in the pressure. It will sense the change in the pressure and it will shut off the mission. In the same way, safety tripod ante enti? If it is like it's a 3
point contact. Tripod ante ippudu 3-point contact. If there is a contact at 3 points, it senses the pressure, or if it senses the point at which the pressure or uh, just wait. Fine. Tripod is something like, if I see, when you're going to the confined space, you can, the people will keep three three types of I mean Tripod. yes, it will be like Tripod. 3 steps, 3 legs. Okay, in between he'll be hanging with hook. Okay, and if it is, he'll be going inside that. So if it in case of missionary, if he's going into some missionary or any maintenance equipment, okay, he will be using that safety tripod. I'll be just confirm why it is there here. This coach. Safety tripwire. Tripwire is something like which is here. It acts as a emergency control. I'll just want confirm why safety tripod is like in emergency control. Fine, fine. Here positioning in critical must be stop mission before body reaches danger area. Fine. Ikkada meeru, you can see 2 switches. I'll be explaining it in different slide. So we are in, just wait. Probe detections and safety edge devices, safe awareness devices. Okay. Okay. So 2-hand controls. What are the 2-hand controls? See, and everyone can write all these control measures as a, if someone asks you what are the different types of safeguards or different types of control measures in missionary or mission guarding, you can write all of these, but you can relate to specific missionary. Okay, for example, if you ask about what are the different controls, okay, or what are the different guards devices used in mission guarding, you can write this. Okay, or you can ask what is 2-hand controls. 2-hand controls means if a person cannot control a mission without pressing 2 hands, pressing the switches with 2 hands. Only if he presses the switch with 2 hands, the mission will come down, the mission gets activated. Why it is very essential? Because there are many situations where people tend to keep their left hand into the mission, and there are many scenarios where they switched on the mission. Normally we అనుకోవచ్చు, you can think ఏమనుకోవచ్చు, ఇన్ని గార్డ్స్ ఇన్ని రీస్ట్రైన్ డివైసెస్ ఎందుకు అని అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ మెయిన్ కోర్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రిపీటెడ్ వర్క్ కంటిన్యూస్ గా చేశారు అనుకోండి, ఇఫ్ యూ డూ ద రిపీటెడ్ వర్క్ కంటిన్యూస్లీ, okay, what happens? You will be in fatigue. You'll see, if you do the same work, keeping the pen cap, otherwise working on conveyors, if you're working on same machinery again and again throughout the day for 8 hours, what happens? Your mind will get shut down. So our time lo edaina jaragadu. So that is the reason these all safeguards are invented. Fine. So in this 2-hand controls, what happens? Deactivate the mission in emergency situations. Pressure sensitive. Positioning in critical must be, positioning is critical, must stop mission before body reaches the danger area. So the access will be given only when the 2 push buttons are pressed. Okay, these are also position controls, and there in between you can see emergency button. Okay, in between you can see this emergency button, red color button. ऊपर आदमी खड़ा ना, 2 हाथ ऊपर रखा, बीच में एक बटन था, वो emergency button. वो कौन सा ऊपर रखा, वो दोनों बटन खींचने के बिना वो मिशन नहीं स्टार्ट होगा. ठीक है. गेट डिवाइसेस, सी ఇవే గేట్ డివైసెస్ అండి. ఫస్ట్ థింగ్ ఏం లేదు, గేట్ డివైసెస్ అనేవి ఫిక్స్డ్ అడ్జస్టబుల్ కూడా ఉంటాయి, మనం ఏదైతే చూసామో. ఓకే, ఇది వన్ ఆఫ్ ద గార్డ్స్ లో వస్తాయి, గేట్ ఓపెన్, గేట్ క్లోజ్. ఓకే, టైప్ ఏ గేట్ ఆపరేషన్. జస్ట్ వెయిట్. నార్మల్ గా ఇక్కడ ఏం చూపిస్తానంటే, టైప్ ఏ టైప్ బి అండ్ డిఫరెన్సెస్ చూపించారు. జస్ట్ డోంట్ గో ఇంటూ డీప్, జస్ట్ మేక్ షూర్ దట్ it will be under
ఫిక్స్డ్ గార్డ్ ఇంటర్లాక్డ్ గార్డ్ ఏది ఏ గార్డ్ లోకి వస్తుంది ఇలా ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఇంటర్లాక్ గార్డ్ ఆల్సో 2 హ్యాండ్ కంట్రోల్స్ ఉన్నాయి కింద చూసారా 2 హ్యాండ్ కంట్రోల్స్ ఉన్నాయి ఈ గార్డ్ క్లోజ్ చేస్తే కానీ 2 హ్యాండ్ కంట్రోల్ క్లోజ్ చేసిన తర్వాత 2 హ్యాండ్ కంట్రోల్స్ తో ప్రెస్ చేస్తే కానీ అది ఆన్ అవుతుంది ఓకే దట్ ఇస్ హౌ యూ కెన్ హావ్ టు అండర్స్టాండ్ ఓకే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి ఆటోమేటిక్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇతను దూరంగా ఉన్నాడు పీపీ వేసుకోలేదు వన్ ఆఫ్ ద హజారస్ కండిషన్ ఇక్కడ ఏంటుంది లోపలికి వుడ్ వెళ్తుంది లోపలికి ఇతర కంట్రోల్స్ అనేవి సేఫ్ డిస్టెన్స్ లో ఉండి చేస్తున్నాడు ఓకే సేఫ్ డిస్టెన్స్ లో కంట్రోల్స్ అనేవి ఉన్నాయి దగ్గరగా లేవు ఫీడింగ్ అండ్ డిటెక్షన్ మెథడ్స్ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ ఫీడ్ అడిషనల్ సేఫ్టీ గార్డింగ్ అనమాట ఆటోమేటిక్ ఫీడ్ అంటే ఏంటి పెట్టగానే అదే మిషన్ తీసుకుంటుంది సెమీ ఆటోమేటిక్ అంటే సగం మనం పెడతాం సగం అది తీసుకుంటుంది ఫీడింగ్ ఇంజెక్షన్ ఆటోమేటిక్ ఇంజెక్షన్ అంటే ఏంటి కంప్లీట్ కట్ అయిన తర్వాత క్లాస్ ఇస్తున్నాను ఒక 10 నిమిషం వస్తాను చెప్పి ఆటోమేటిక్ ఎజెక్షన్ సెమీ ఆటోమేటిక్ ఇంజెక్షన్ ఇది మిస్లీనియస్ అవేర్నెస్ బ్యారికేడ్ చేశాడు ఓకే సేఫ్ గార్డింగ్ మిషన్స్ ఓకే ప్రొటెక్టివ్ షీల్డ్స్ హ్యాండ్ ఫీడింగ్ టూల్స్ ఓకే మనం అనుకున్నాం కదా దీంట్లో టైప్స్ ఆఫ్ హజార్డ్స్ ఉంటాయి ఓకే మ్యాక్సిమం అంటే కవర్ చేసాం జస్ట్ ఒక్కసారి ఇది కూడా వస్తుంది ఇది మీకు ఈ స్లైడ్ ఇది ఖచ్చితంగా పంపిస్తారు మీకు ఇది కాకుండా జస్ట్ వెయిట్ నేను ఒక పీపీటీ డిజైన్ చేశాను పీపీ కదా క్వశ్చన్స్ ఉంటే ప్రొసీజర్స్ మాన్యువల్ ఆ క్వశ్చన్స్ ఆ ఫోల్డర్ కూడా మీకు షేర్ చేయమని చెప్తాను అదొకసారి మీరు చూడండి షేరింగ్ ఏది షేర్ అయిందా స్క్రీన్ షేర్ అయిందా అండి బ్లూ కలర్ వర్డ్స్ బ్లూ కలర్ కనిపిస్తుందా ఓకే దట్స్ ఫైన్ సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ మిషన్ గార్డింగ్ ఎక్కడ టాపిక్ వచ్చినా దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఐ ఫార్మ్ okay what do you mean by mission guarding what is the purpose of mission guarding 2 types of primary safeguarding methods ఇవన్నీ మీకు పంపిస్తా నోట్స్ ఇది ఒకసారి చదవండి ఓకే సో ఇక్కడ చూడండి మోషన్స్ బేసిక్ టైప్స్ ఆఫ్ హజార్డ్స్ ఏంటి మోషన్స్ యాక్షన్స్ హజార్డ్స్ ఫైన్ ఇదంతా ఒకసారి చూడండి ప్రివెంట్ కాంటాక్ట్ సెక్యూర్ సేఫ్ గార్డ్ మినిమం జనరల్ రిక్వైర్మెంట్స్ మిషన్ నేను ఇప్పుడు ఈ పీపీటీ ఈ యొక్క వర్డ్ డాక్యుమెంట్ ఈ రెండు మాక్సిమం మిషన్ గార్డింగ్స్ మిషన్ హజార్డ్స్ కంట్రోల్ మెజర్స్ ప్రికాషనరీ ఏదైతే మిషన్స్ గురించి ఏదైతే మీకు క్వశ్చన్స్ వస్తాయో గార్డ్స్ గురించి ఇది చేస్తే సరిపోదు ఇది చూస్తే ఓకే అడిషనల్ గా ఫస్ట్ చూడండి దీని కాకుండా ఇంకా అడిషనల్ గా ఏమైనా మీకు డౌట్స్ వస్తే నాకు నెక్స్ట్ క్లాస్ లో అడగండి ఓకే ఎనీ డౌట్స్ ఎనీవన్ క్లాస్ అర్థమైంది కదా ఏవి అంటే కొంచెం ఐడియా అయినా వచ్చింది కదా పీపుల్ హూ ఆర్ న్యూ people who are already experienced and all you might have already work field experience that's okay but students who are new who are very much first time అర్థమవుతుంది కదండి you understood notes sir who will provide sir by email by email you will be madam will be providing okay you have to contact him no yeah, you can contact madam sir okay. or anyone who has taken your admission okay Tagore Haribabu Krishna అదవుతుంది కదా శ్యామ్ శామ్ అందరూ ఇంట్లో బయట ఉన్నారా లేకపోతే ఇంట్లో నోట్స్ పట్టుకొని ఉన్నారు చెప్తున్నాను ఫైన్ వర్కౌట్ చేయండి జస్ట్ నెమ్మదిగా చదవండి ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు గ్రో సేఫ్టీ ఆఫీసర్ కానీ సేఫ్టీ వెళ్ళాలనుకుంటే ఓకే ఎనీ డౌట్స్ డౌట్స్ ఉంటే అడగండి ప్రాబ్లం లేదు ఏమైనా కెరియర్ రిలేటెడ్ ఐ మీన్ ఏమైనా వర్క్ ప్లేస్ రిలేటెడ్ ఏమైనా కావాలనుకున్నా అడగండి ఏదైనా డౌట్స్ ఉన్నా మన సేఫ్టీ ఆఫీసర్ ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటి ఎందుకు సేఫ్టీ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి సేఫ్టీ ఆఫీసర్ సేఫ్టీ ఎందుకు నేర్చుకుంటున్నాం ఎందుకు ఇండస్ట్రీలో సేఫ్టీ అవసరం ఎందుకంటే మనం ఉండకూడదని ఏంటమ్మా చెప్పు పర్లేదు చెప్పు ఏంటో చెప్పు
హాని కలగకుండా మనం చూసుకోవాలి. తర్వాత యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్ అవ్వకుండా ప్రివెంట్, దాన్ని నిర్మూలించడానికే సేఫ్టీ అనేది మనం చదువుకోవాలి. ఓకే, ఒక వర్క్ ప్లేస్లో ఎవరికి ఏ హాని కలగకుండా వాళ్ళు ఒక జాగ్రత్తగా ఆస్తి నష్టం కలగకుండా ఏది కలగకుండా చూసుకునే బాధ్యత కోసమే మనం ఇది నేర్చుకుంటాం. ఓకే, ఫైన్. ఎవరికైనా బేసిక్ కూడా లైక్ డౌట్స్ ఉన్నాయంటే అడగండి. ఇప్పుడు మీరు అడగలేదు అనుకో ఎప్పటికీ తెలియదు. బేసిక్ ఏదైనా చిన్న హజార్డ్ అంటే ఏంటి తెలుసా అందరికి? హజార్డ్ అంటే ఏంటి? చెప్పండి చెప్పండి, డౌట్ ఉందా? ఫైన్. హజార్డ్ అంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ పొటెన్షియల్ టు కాజ్ హార్మ్, దాన్ని హజార్డ్ అంటారు. దేనికైతే హాని కలిగించే సామర్థ్యత ఉంటుందో ఇన్ టర్మ్స్ ఆఫ్ దా ఇంజురీ. ఓకే, అది ఇంజురీ ఆస్తి నష్టం రూపంలో అవ్వచ్చు, ఇంజురీ రూపంలో అవ్వచ్చు, లేకపోతే పర్యావరణాన్ని ఎఫెక్ట్ చేసేలాగా కూడా అవ్వచ్చు. దాన్ని హజార్డ్ అంటారు. సప్రెషన్ సిస్టమ్ అండ్ అలారం పాయింట్ మీద సెపరేట్ కోర్సెస్ ఏమైనా ఉంటాయి? ఆటోమేటిక్ సప్రెషన్ సిస్టమా? ఆటోమేటిక్ సప్రెషన్ సిస్టమ్ సార్. ఆటోమేటిక్ సప్రెషన్ సిస్టమ్ అండ్ కోర్సెస్. దాని గురించి ఒక స్టడీ ఉంది, అది షేర్ చేస్తాను. మన దీంట్లో కూడా మనం చూస్తాం, మన ఇండస్ట్రియల్ హైజీన్ లోని ప్లస్ దీంట్లో మన దాంట్లో అది ఉంటుంది. ఫైన్. ఆటోమేటిక్ సప్రెషన్ సిస్టమ్, టైప్స్ ఆఫ్ ఆటోమేటిక్ సప్రెషన్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, ఇంకోటి ఏమంటారు? సప్రెషన్ సిస్టమ్ అండ్ అలారం పాయింట్ సార్. అలారం పాయింట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలారమ్స్ ఉంటాయి. ఇంకా ఫైర్ వెదర్ ప్రూఫ్ రూటర్స్ ఉంటాయి, మాన్యువల్ కాల్ పాయింట్స్, అలారమ్స్ ఉంటాయి. సోర్స్ ఆఫ్ దేని వల్ల వచ్చింది అనేది అది రోజు అయిపోయింది. వేస్తాను ఇంక ఈరోజు దీని మీద వేస్తాను తెలుసు, దీని మీద వేస్తే రోజు అది అది కర్టన్ టాప్ బాల్ రవి మ్యూట్ చేయలేదు. సింబా మ్యూట్ చేయలేదు, మర్చిపోయావు. ఓకే, సో ఎనీవన్? ఓకే, వాళ్ళు కొత్త డౌట్స్ వచ్చినాయి. అలారం సిస్టమ్స్, ఫైర్ అలారం సిస్టమ్స్, సప్రెషన్ సిస్టమ్స్ గురించి నేను ఖచ్చితంగా చెప్తాను. దట్స్ వెరీ హ్యూజ్ టాపిక్, ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. గుర్తు చేయండి మళ్ళీ. ఓకే సార్. ఓకే, ఇంకా సో మన ప్రైమ్ ఆబ్జెక్టివ్స్, కెరియర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఓకే, అన్సేఫ్ కండిషన్ అంటే ఏంటి? నేను ఆ డెఫినేషన్స్ మీకు పనిచేస్తాను. బేసిక్ డెఫినేషన్స్ నేను ఆల్రెడీ పంపించాను, వచ్చినాయా తీసుకున్నది లేదు తెలీదు. ఒకసారి ఆ డాక్యుమెంట్ కూడా నేను పంపిస్తాను. బేసిక్ డెఫినేషన్స్ ఫస్ట్ చదవాలి అందరూ. రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి, రిస్క్ అంటే ఏంటి, మెయిన్ నియర్ మిస్ అంటే ఏంటి, ఇవి బేసిక్ డెఫినేషన్ అనమాట. ఓకే, ఇవన్నీ ఒక కోర్ డెఫినేషన్స్. ఇవి డెఫినేషన్స్ తోనే అంతా ఉంటుంది మనకి. ఇప్పుడు మనం చూసాం, వి హావ్ సీన్ దిస్ హజార్డస్ కండిషన్స్, అన్సేఫ్ మిషన్ గార్డింగ్. వి డిస్కస్ అబౌట్ మిషన్స్, హజార్డ్స్ అసోసియేటెడ్ హజార్డ్స్ చూసాం, హజార్డ్స్ నుంచి ఎలా కాపాడాలో చూసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డింగ్ చూసాం, గార్డింగ్ ప్లస్ గార్డ్స్ చూసాం. సెల్ఫ్ యాక్టింగ్ మిషన్, ఫోటో ఎలక్ట్రిక్ సెన్సింగ్ మిషన్స్ చూసాం, డివైజెస్ చూసాం. ఓకే, సో 2 point కంట్రోల్స్ అవన్నీ మీరు మిషన్ గార్డింగ్ లో రాయొచ్చు. ఒక సింపుల్ గా ఇలా అడగచ్చు, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి ఫాలోడ్ వైల్, వాట్ ఆర్ ద మెయిన్ హజార్డ్స్ ఆర్ కంట్రోల్ మెజర్స్ ఆఫ్ ఎ మిషన్స్ అంటే ఇవన్నీ రాయొచ్చు. ఓకే, ఫైన్, క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో అడగండి. రేపు మేడం మెయిల్ చేస్తారు. ఈ 2 పీపీటీ చూడండి, వచ్చే